మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. జీవోలో ఏముందో యాక్ట్లో ఏముందో క్షుణ్ణంగా చదవకుండా దాంట్లో ఉన్న కంటెంట్ ఒకటి బయటకు చెప్పేది ఒకటి, ఆ విధంగా చెప్పి 29 గ్రామాల్లో ఉండే ప్రజలని ఏ విధంగా మభ్యపెట్టాలి, ఏ విధంగా వాళ్ళ మధ్య విద్వేషాలు సృష్టించాలి అనేది, అంటే 3 రోజులకో రోజు 4వ రోజు ఏదో ఒకటి తీసుకొస్తారు. దాన్ని మళ్ళీ మేము ఖండించడం. ఈరోజు ఒక ఇష్యూ తీసుకొచ్చాడు, జీవో నెంబర్ 110. జీవో నెంబర్ 110లో చాలా క్లియర్గా ఉంది. జీవో నెంబర్ 110 మనం చేసిన సిఆర్డి యాక్ట్ సెక్షన్ 17ని బేస్ చేసుకొని మనం జీవో నెంబర్ 110 తెచ్చాం. దీంట్లో సిసిడిఎంసి దాని యొక్క విధులు ఇచ్చాం అంతే. ఈ విధుల్లో కూడా చాలా క్లియర్గా అక్కడ డీటెయిల్డ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయటం, డిజైన్, డెవలప్మెంట్, ఇంప్లిమెంట్, ఆపరేట్ అండ్ మెయింటెనెన్స్ అండ్ ప్రొవైడింగ్ సిటీ సర్వీసెస్. 3వ పాయింట్ కలెక్ట్ డెవలప్మెంట్ ఛార్జెస్. అంటే డెవలప్మెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేయబడలేదా చెప్పండి? ఒక కార్పొరేషన్ అయిన తర్వాత, ఒక సిటీ అయిన తర్వాత డెవలప్మెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేయబడలేదా? చేసే అధికారం సిసిడిఎంకి ఇచ్చాం. అదేవిధంగా టు కలెక్ట్ లీజ్ రెంటల్స్, లీజుకి ఇచ్చిన ఏమన్నా ఉంటే రెంటల్స్ కలెక్ట్ చేయబడలేదా? అవి ప్రభుత్వానికి వచ్చే డబ్బులండి. ఆ పవర్ సిసిడిఎంసికి ఇచ్చాం. అదేవిధంగా టు కలెక్ట్ యూజర్ ఛార్జెస్, ఎక్కడైనా యూజర్ ఛార్జెస్ ఉంటాయి. ఏ కార్పొరేషన్ ఏది తీసుకున్నా యూజర్ ఛార్జెస్ ఉంటాయి. అవి చేసే పవర్ సిసిడిఎంసికి ఇచ్చాం. జీవో నెంబర్ 110లో సిసిడిఎంసికి పవర్స్ ఇచ్చాం, అంతకుమించి ఇంకేం చేయాల. ఈరోజు వాళ్ళు ఏమంటారంటే ఇది ట్యాక్స్లు కలెక్ట్ చేసే ప్రభుత్వం అని, అదని ఇదని, అక్కడ అందరినీ దోచుకుంటున్నారని ఇలాంటి పదాలు ఆడుతున్నారు. అది చాలా తప్పండి. ఒక జీవోలో ఒక అథారిటీని పెట్టిన తర్వాత ఆ అథారిటీకి విధులేందనేది 110లో చెప్పాం, అంతమించి ఇంకేం చెప్పలేదు. అదేవిధంగా ల్యాండ్స్ ఇచ్చేసామన్నారు. ఎవరికి ఇచ్చారు? ఇవ్వలేదని చెప్పాం. ఎవ్వరికి ఒక్క సెంట్ ల్యాండ్ కూడా ఇవ్వాలా. అయితే సిసిడిఎంఏకి చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చాం. ఏమి ఇచ్చాం? టు అలాట్ డెవలప్మెంట్ స్పేస్ అండ్ ల్యాండ్ అండర్లైన్ టు ఏసీ అండ్ జేసీ అంటే జాబ్ క్రియేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్ ఆర్ ప్రైవేట్ పార్టీస్ ఆన్ 99 years లీజ్ బేస్ దట్ టు అగ్రిమెంట్ యాజ్ పర్ ఆథరైజేషన్. అంటే రామకృష్ణారెడ్డి గారు తెలుసుకోవాల్సింది, జీవోలో ఉన్న ప్రతి సెంటెన్స్లో ఉన్న ప్రతి వర్డ్ని చదవాలా. యాజ్ పర్ ఆథరైజేషన్ ఉంది అంటే సిసిడిఎంఎస్కి డైరెక్ట్గా ల్యాండ్స్ ఇచ్చే పవర్ లేదు. ఏదైనా 99 years లీజ్ ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా వాళ్ళని అనలైజ్ చేసి వాళ్ళ అథారిటీకి సబ్మిట్ చేయాలా. దెర్ ఈజ్ అథారిటీ వచ్చి చైర్మన్ యొక్క సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఉంది. అథారిటీకి సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వం దాన్ని చేసి ప్రభుత్వం డెసిషన్ తీసుకున్న తర్వాత చేస్తారు. అంతేగాని సిసిడిఎంఎస్కి పవర్ ఇచ్చేశారు, వాళ్ళే 99కి ఇచ్చేస్తారనేది పూర్తిగా చదవాలి. జీవోని చాలా క్లియర్గా వాళ్ళు అనలైజ్ చేసి అథారిటీకి సబ్మిట్ చేస్తారు. తర్వాత అథారిటీలో డెసిషన్ తీసుకొని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. ఎంతో ప్రాసెస్ ఉంది. బట్ ప్రజలు అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ల్యాండ్స్ ఇచ్చేశారు. ఇది తప్పండి. ప్రజల్ని అడ్డదారులు పట్టించడానికి చేసే మాటలేవి. అదేవిధంగా సిసిడిఎంసీ చేసే పనిలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, ట్రాన్స్పోర్ట్, పవర్ డిస్ట్రిబ్యూషన్, వాటర్ సప్లై, సాలిడ్ వేస్ట్. అదేవిధంగా స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మనం ఇచ్చింది కాదు. దాంట్లో ఏమిచ్చారు? స్మార్ట్ సిటీ డెవలప్మెంట్లో పీపీపీ మోడల్లో చేయమన్నారు. పీపీపీ మోడల్లో చేసే వాళ్ళని ఐడెంటిఫై చేయటం, అవన్నీ చేయటం సిసిడిఎంసీకి విధులుగా ఇచ్చారు, పవర్స్ ఇచ్చారు 110 జీవోలో. అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేరు, స్పోర్ట్సు, ఎడ్యుకేషను, ఎంటర్టైన్మెంట్, వీటిలన్నింటినీ అక్కడ ప్రొవైడ్ చేయటం జీవో నెంబర్ 110లో ఇచ్చింది. అంతేగాని భూములు లీజుకి ఇచ్చేసేది అంటే సిసిడిఎంసీ వాళ్ళు ఇష్టం వచ్చినాడు ఎవరికైనా ఇచ్చుకోవచ్చని కాదు. గత ప్రభుత్వంలో అయితే తెలుసు, లక్షల ఎకరాలని ఇచ్చేయటం, అవి మార్టిగేజ్ పెట్టుకోవటం అన్నీ వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన దాన్ని ఈ ప్రభుత్వం మీద కూడా చేస్తుంది అనుకోవటం భ్రమండి. 29 గ్రామాల్లో ఉండే రైతు సోదరులందరికీ చెప్తున్నాను, ఏది చేసినా ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా
ఒక్క సెంటు కూడా అక్కడ ప్రజల భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క సెంటు వేస్ట్ చేయకుండా చేస్తాం. రామకృష్ణారెడ్డికి మరొకసారి చెప్తున్నాను, మీరు 3 రోజులకు ఒక రోజు ఏదో ఒక ఇష్యూ రైజ్ చేస్తున్నారు, ఆ రైజు ఫ్లేరప్ చేయాలని ట్రై చేస్తున్నారు. మీరు ఎంత చేసినా అక్కడ రైతు సోదరులు ఎవ్వరూ మీకు సపోర్ట్ చేయరు. మీకు తెలుసు, మన భూదందా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఏకకంఠంగా మిమ్మల్ని అందరినీ ఖండించారు. ఇప్పటికైనా మీరు ప్రజల యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క లాభాలను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ యొక్క బెనిఫిట్ దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న 29 గ్రామాల్లో ఉండే రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఇటువంటి చేయొద్దని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. As a leader of the house, I have a right to intervene. When you are trying to interpret something, दलित का तौहीन है, उसमें मुझे इंटरफेयर करना पड़ता है. इसीलिए I only wanted to request you. I was not stopping you. I wanted to request you. आप चाहते क्या है? आपका माइक कट नहीं करना था. मैं इतना ही जानना चाह रहा था कि आप चाहते क्या है. आप आपके मेंबर बुला लीजिए ना.